భగవద్భక్తులైన శ్రోతలకు నా నమస్కారములు. మనం ప్రతిరోజు ఉదయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాం. అయితే ఈ విష్ణు సహస్రనామములకు అర్థం తెలిసి పఠిస్తే ఫలితము అనేక రెట్లు అధికముగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఈరోజు ఈ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 11వ శ్లోకము నుండి 15వ శ్లోకం వరకు అనగా 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 11వ శ్లోకం. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః. ఇందులో అజః పుట్టువు అనునది లేనివాడును, సర్వేశ్వరః ప్రభువులందరకు ప్రభువైన వాడును, సిద్ధః పొందవలసినదంతయు పొందినవాడును, సిద్ధిః కర్మఫల స్వరూపుడును, సర్వాదిః సృష్టి అంతటికి మూలమైన వాడును, అచ్యుతః ధర్మ మార్గము నుండి తొలగని వాడును, వృషాకపిః అధర్మమున మునిగియున్న భూమిని వరాహ రూపమున ఉద్ధరించిన వాడును, అమేయాత్మ అనంత రూపముల అవతరించువాడును, సర్వయోగ వినిశ్రుతః సర్వబంధముల నుండి విడివడియుండువాడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. సర్వయోగ వినిశ్రుతః సర్వవిధ బంధముల నుండి విడివడియుండువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 12వ శ్లోకం. వసుర్వసుమనాః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిః. ఇందులో వసుః సర్వభూతములకు ఆశ్రయుడై వాటి అన్నిటి యందు ఉండువాడును, వసుమనాః రాగద్వేషాదులచే కలుషితము కాని మనస్సు కలవాడును, సత్యః సృష్టికి ముందు తరువాత ప్రళయాంతమునందు కూడా ఉండేవాడును, సమాత్మ సర్వజీవుల యందు ఒకే విధముగా భాషించువాడును, సంమితః మహర్షులచే ఏకైక సత్ పదార్థముగా గ్రహింపబడినవాడును, సమః ఎల్లప్పుడూ ఏ విధమైన వికారములు లేక యుండువాడును, అమోఘః వ్యర్థము కాని సంకల్పములు కలవాడును, పుండరీకాక్షః భక్తులకు హృదయ పద్మమున దర్శనీయుడగువాడును, వృషకర్మ ధర్మకార్యములొనర్చుటకు ప్రేరేపించువాడును, వృషాకృతిః ధర్మస్వరూపుడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. తరువాతి శ్లోకం. రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతస్థానుర్ వరారోహో మహాతపాః. ఇందులో రుద్రః దుఃఖమును దుఃఖ కారణమును తొలగించువాడును, బహుశిరాః విశ్వరూపుడు కావున అనేక శిరములు కలవాడును, బభ్రుః ముల్లోకములకు పోషకుడును, విశ్వయోనిః సర్వవిధ భావనలకు సర్వవిధ కర్మలకు మూలమైన వాడును, శుచిస్రవాః పుణ్యప్రదమైన పెక్కు దివ్యనామములు కలవాడును, అమృతః పునర్జన్మను
కోరని వారికి అమృతము వంటి వాడును. శాశ్వత స్థాను సర్వదా సమాధిస్థితుడై యుండువాడును. వరారోహ జన్మరాహిత్యమును చేకూర్చువాడును. మహాతపాహ సృష్టి స్థితి లయాదులకు సంబంధించిన మహాద్భుత జ్ఞానము కలవాడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 14వ శ్లోకం. సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. ఇందులో సర్వగః అంతటా ఉండువాడును, సర్వవిద్భాను సర్వజ్ఞత్వముతో ప్రకాశించువాడును, విశ్వక్సేన తన్ను చూసిన ఆసురీ శక్తులు పలాయనము చిత్తగించున్నట్లు చేయువాడును, జనార్దన వాంఛితార్థముల కొరకు భక్తులచే ప్రార్థింపబడుచుండువాడును, వేద సత్పదార్థ జ్ఞానమును ప్రసాదించు వేదమైన వాడును, వేదవిత్ వేద విజ్ఞానము అనుభవములోనికి తెచ్చుకున్నవాడును, అవ్యంగ ఎందును కొరత అనునది లేనివాడును, వేదాంగ వేద విజ్ఞానమునకు అవసరమైన వ్యాకరణాదులు అంగములుగా కలవాడును, వేదవిత్ వేదసారమును అనుభవములోకి తెచ్చుకున్నవాడును, కవి అతీంద్రియ విషయగ్రహణ శక్తి కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 15వ శ్లోకం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్ర చతుర్భుజ. ఈ శ్లోకంలో లోకాధ్యక్ష ప్రపంచ వ్యవహారములను పర్యవేక్షించుచుండువాడును, సురాధ్యక్ష దైవీ సంపత్తి కలవారికి తగు రక్షణ ఇచ్చువాడును, ధర్మాధ్యక్ష జీవులు వనర్చెడి ధర్మాధర్మ కర్మలను పరిశీలించుచుండువాడును, కృతాకృత వ్యక్తావ్యక్త రూపముల నుండువాడును, చతురాత్మ సృష్టికర్త పోషకుడు లయకారుడు తనే అయినవాడును, చతుర్వ్యూహ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధులుగా అవతరించినవాడును, చతుర్దంష్ట్ర ఐరావత నారసింహ రూపములలో పదునైన 4 కోరలు కలవాడును, చతుర్భుజ శంఖ చక్ర గదా పద్మములు ధరించు 4 చేతులు కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శుభమస్తు.